రైట్ చేతికి చేయండి, ఇలా ఫేస్ చేయమ్మా. పెద్దలకు కనిపించాలి. లైక్ కరెక్ట్. సహస్ర ప్లీజ్ పెద్దలందరికీ నా నమస్కారం. నా పేరు ఏ సహస్ర. నేను 10th క్లాస్కి వెళ్తున్నాను. నేను వివేకానంద బాల వికాస్ కేంద్రం శ్రద్ధా సంస్కార క్లాసెస్లో ఈ 15 రోజుల్లో నేను నేర్చుకునేది మేధా సూక్తం, ఆంజనేయ దండకం, భగవద్గీత శ్లోకాలు, పాటలు, భజనలు, మరెన్నో అద్భుతమైన విషయాలు నేర్చుకున్నాను. మేధా సూక్తం చదివేటప్పుడు ఎప్పుడు నాకు ధైర్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆంజనేయ దండకం చదివేటప్పుడు ఇంకా తప్పులు లేకుండా చదవాలని అనిపిస్తూ ఉంటుంది. భగవద్గీత శ్లోకాలలో నాకు ఇష్టమైన శ్లోకం కర్మణ్యేవాధికా రస్తే. భజనలో నాకు ఇష్టమైన పాట గజల్ కట్టి చిన్ని కృష్ణ. గజల్ కట్టి చిన్ని కృష్ణ పాట పాడేటప్పుడు ఇప్పుడు చిన్ని కృష్ణ ముందరే ఉన్నాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, ఇయర్ కూడా నేను వచ్చాను, కానీ లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ కూడా ఇంకా బాగా నేర్చుకున్నాను. నా కొటేషన్లో ఇష్టం ఉండే నచ్చినది ఆల్ పవర్ ఈస్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. సమస్త శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి, నువ్వు దేనినైనా సాధించగలవు, సమస్తము సాధించగలవు అనే కొటేషన్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులను భావిస్తాను. ఈ స్ఫూర్తితో నేను దేశభక్తి వివేకానంద స్వామి దగ్గర నుంచి దేశభక్తి కూడా ఒక ఉత్తమ ధర్మం అని భావిస్తూ నేను ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ యశోద కృష్ణ ఇద్దరు ఉపయోగించినారు, రెడీగా ఉండండి. గౌరవనీయులైన పెద్దలందరికీ నా నమస్కారము. నా పేరు నియంతి. నేను 10వ తరగతికి వెళ్తున్నాను. శ్రద్ధా సంస్కార్ బాల వికాస కేంద్రంలో మనం ఎన్నో నేర్చుకోవచ్చు. మేధా సూక్తం, ఆంజనేయ దండకం, పాటలు, భజనలు, భగవద్గీత శ్లోకాలు. నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, కానీ నాకు లాస్ట్ ఇయర్ అన్నీ వచ్చాయి, హనుమాన్ దండకం వచ్చేది కాదు. ఈ ఇయర్ వచ్చినప్పుడు నాకు హనుమాన్ దండకం చూడకుండా పాడగలను అని నాకు అనిపిస్తుంది. పొద్దున్నే మనం రోజు మేధా సూక్తం నేర్చుకోవడం వల్ల మన చదువు కూడా బాగా వస్తుంది. వివేకానందని అగ్ని మంత్రాలు నేర్చుకోవడం నాకు ఎంతో ఇష్టమైనది. దానివల్ల ఎంతో స్ఫూర్తి వస్తుంది. వివేకానందని అగ్ని మంత్రాలు వల్ల నేను పెద్దయ్యాక బిజినెస్ ఉమెన్ అవుతామని అనుకుంటున్నాను. ఇక్కడ అందరికీ అందరికీ హరి ఓం. నా పేరు పి యశితా కృష్ణ. నేను 7వ తరగతికి వెళ్ళబోతున్నాను. నేను ఈరోజు శ్రీ వివేకానంద బాల వికాస్ కేంద్రంలో నా అనుభవాలు చెప్పబోతున్నాను. స్వామి వివేకానంద కథ తెలుసుకుంటుంటే నాకు ఎంతో ఆసక్తిగా అనిపించింది. ప్రతిరోజు తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయాలని తెలుసుకున్నాను. తల్లిదండ్రులే నా ప్రత్యక్ష దైవాలు. అప్పుడప్పుడు చిన్న చిన్న ఆటల వల్ల గెలుపు ఓటములు రెండు ఒకటేనని తెలుసుకున్నాను. స్వామి వివేకానంద అగ్ని మంత్రాలలో నాకు ఇష్టమైనది అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. లేవండి, మేల్కొనండి, మీ లక్ష్యం సాధించే వరకు ఆగకండి అనే సూత్రం నాకు ఎంతో ఇష్టమైనది. భగవద్గీత శ్లోకాలలో ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః అనే శ్లోకం నాకు ఎంతో ఇష్టం. భజనలలో నాకు గజ్జలు కట్టి చిన్ని కృష్ణారాధ భజన అంటే నాకు ఎంతో ఇష్టం. వివేకానంద స్ఫూర్తితో నేను పెద్ద అయ్యాక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. జయరామకృష్ణ తప్పకుండా వెంటనే వస్తూ ఉండాలి. టైం గ్రహించండి ప్లీజ్. సంక్షిప్తంగా చెప్పండి సారాంశం ప్లీజ్. స్టార్ట్. నమస్కారం. నా పేరు కే హర్షవర్ధన్. నేను జాగ్రత్త
పాఠశాలలో 7వ తరగతికి వెళ్తున్నాను. ఈరోజు శ్రీ స్వామి అచ్యుతానంద మహారాజ్ గారు మాకు మేధా సూక్తం, ఆంజనేయ దండకం, శ్రీ స్వామి వివేకానంద అగ్నిమంత్రాలు, భగవద్గీత శ్లోకాలు, భజనలు నేర్పించారు. భజన నాకు ఎంతో ఇష్టమైన పాట శుభ్రదమ్మ నీ అవతారం. ఆ పాట పాడుతుంటే సాక్షాత్తు శారదాదేవి ప్రత్యక్షమైనట్లు అనిపిస్తుంది. భగవద్గీత శ్లోకాలు నాకు ఇష్టమైన శ్లోకం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి అస్తినే శ్రీ చైవ స్వపాకేశ సమదర్శిన. ఈ శ్లోకం నాకు చాలా ఇష్టమైనది. మరియు శ్రీ స్వామి వివేకానంద అగ్ని మంత్రాలలో ఇఫ్ యూ కంకర్ యువర్ సెల్ఫ్ యూ కెన్ కంకర్ ద హోల్ వరల్డ్. నిన్ను నువ్వు జయిస్తే ప్రపంచం మొత్తం స్వాధీనంలో ఉంటుంది. వచ్చిన స్వామి వివేకానంద లాగా ఈ భారత్ మాతకి ఏదో ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను. అందుకే పెద్దవాళ్ళు అయ్యాక సైంటిస్ట్ కావాలనుకుంటున్నాను. ఇదే నేను నా భారత మాతకి చేసే ఒక గొప్ప పని. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు ఈ స్వామి అచ్యుతానంద మహారాజ్ ఆఫ్ఫుల్ అంటే ఏమన్నా సార్ అందరికీ తెలిసిందే. అండ్ సహజంగా అందరికీ తెలుసు ఆఫ్ఫుల్ బాధాకరమా, దురదృష్టకరము, దౌర్భాగ్యకరము, బాధాకరం కదా. ఆఫ్ఫుల్ దట్ ఈస్ వన్ వే దట్ ఐ థింక్ ఇన్సిన్సియారిటీ, నిజాయితీ రాహిత్యం. చిలక పలుకుల్లాగా పలుకుతాము, ఆచరణ వచ్చేటప్పటికీ ఎక్కడ ఉండదు. వివేకానంద చెప్పారు సార్, నాట్ ఐ. We talk big things like parrots. When it comes to practice, we are nowhere. వివేకానంద కొలంబోలో ఉన్నారు, చెన్నై మద్రాస్ లెక్చర్స్, 5 మద్రాస్ లెక్చర్స్. ఈ 5 లెక్చర్లు చదివితే చాలు, చదివి ఆచరిస్తే చాలు, మన దేశం మారిపోతుంది అనేవారు పూజ స్వామి రఘునాథానంది. సో సమ్ బాయ్స్, సమ్ గర్ల్స్ ఆర్ దేర్, ఫైర్ ఉండేవాళ్ళు. వాటికి ప్రోత్సాహం కావాలి సమాజం నుంచి, పెద్దల నుంచి, టీచర్ల నుంచి, తల్లిదండ్రుల నుంచి. So that sincerity I observed in this boy. So many are there. So may God bless you. To Chetrin Tej తన భావాలు ప్రకటిస్తాడు సంక్షిప్తంగా. నెక్స్ట్ మంజునాథ్, విష్ణువర్ధన్, జిష్ణు, తరుణ్ రెడీగా ఉండాలి. ఫేస్ దిస్ మధ్యలో అందరికీ బాబు ఇలా పెద్దలు కూడా ఫేస్ కొంచెం అలాగండి. వెళ్ళబోతున్నాను. నేను ఈ వివేకానంద బాల వికాస్ కేంద్రానికి లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. ఇక్కడ మేధా సూక్తం, ఆంజనేయ దండకం, భగవద్గీత శ్లోకాలు, వివేకానంద అగ్నిమంత్రాలు, ఇంకా మరెన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. వివేకానంద అగ్నిమంత్రాల్లో నాకు నచ్చినది స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అనే కొటేషన్ నాకు బాగా నచ్చింది. నేను ఈ వివేకానంద స్ఫూర్తితో పెద్దయ్యాక ఈ దేశ సేవ కోసం డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగనే నిరుపేదలకు ఉచితంగా సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఈ అబ్బాయి వాళ్ళ అక్కగారు కదా, జాగృతి బాయ్. అందరికీ నమస్కారాలు. నా పేరు మంజునాథ్. నేను జాగృతి ఆదర్శ విద్యాలయంలో 5వ తరగతి వెళ్ళబోతున్నాను. బాల వికాస కేంద్రం వచ్చిన తర్వాత నేను మేధా సూక్తం, ఆంజనేయ దండకం, భగవద్గీత శ్లోకాలు, భజనలు
అందరికీ నమస్కారం. నా పేరు తరుణ్. నేను గౌరవనీయులైన పెద్దలందరికీ నమస్కారం. అది సంస్కారం. గౌరవనీయులైన పెద్దలందరికీ నమస్కారం. నా పేరు తరుణ్. నేను జాగృత ఆదర్శ విద్యాలయంలో 7వ తరగతికి వెళ్ళబోతున్నాను. వివేకానంద బాల వికాస కేంద్రం వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు ఇక్కడ నేర్చుకున్నాను. మేధా సూక్తం, ఆంజనేయ దండకం, భగవద్గీత శ్లోకాలు, స్వామి వివేకానంద అగ్ని మంత్రాలు, భగవద్గీత శ్లోకాలు క్లైబ్రహ్మాస్మగమ పాత నైతద్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తయోతిష్ట పరద్దపం అనే మంత్రం అనే శ్లోకం నాకు నచ్చింది. మేధా సూక్తం నచ్చింది. స్వామి వివేకానంద అగ్ని మంత్రాల్లో faith in ourselves, faith in God, faith in God. This is the secret of greatness. విశ్వాసం మనపై మనకు ఆత్మవిశ్వాసం, విశ్వాసం భగవంతుడిపై విశ్వాసం. ఇదే గొప్పతనానికి మూల రహస్యం అనే మంత్రం నాకు నచ్చింది. ఈ వివేకానంద స్ఫూర్తితో నాకు పోలీస్ ఆఫీసర్ అవుదామని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. వివేకానందే చేశారు. వివేకానంద అందరికీ నమస్కారం. ఈ రోజు నేను DD-2026 బాల వికాస్ కేంద్రంలో నేను నా అనుభవాన్ని చెప్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మేధా సూక్తం, ఆంజనేయ దండకం, భగవద్గీత శ్లోకాలు ఇంకా చాలా నేర్చుకున్నాను. నాకు ఈ వివేకానంద అగ్ని మంత్రాల్లో స్టాండప్ గోల్డ్ అనే మంత్రం చాలా బాగా నచ్చింది. పైగా భజనలు పాటల్లో నాకు జై జనార్దన అనే పాట చాలా బాగా నచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. భారతదేశానికి రాష్ట్రపతి అవ్వాలనుకుంటున్నాను. I want to become the President of India. మీరు రాష్ట్రపతి అయ్యాక నన్ను గుర్తిస్తారా లేదా? వారి అభిప్రాయాన్ని అనుమతించాలని ప్రార్థిస్తూ తల్లిదండ్రులు 30 మంది పిల్లలు అనంతపురం నుంచి 34 మంది జాగృతి కోడేరు నుంచి రావడం జరిగింది. 65 మంది పిల్లలను ఎండాకాలంలో కూడా ధైర్యం చేసి తమ పిల్లలను 17 రోజుల పాటు రామకృష్ణ సేవా సమితికి పంపడానికి నిర్ణయించుకున్న తల్లిదండ్రులకు నేను నిజంగా తలవంచి నమస్కరిస్తాను. ఏమంటారు సిన్సియారిటీ, మా పిల్లలు బాగుపడాలి, గొప్పవాళ్ళు కావాలి, వివేకానంద స్వామి శారదా రామకృష్ణ ఆశీస్సులతో వాళ్ళ అద్భుత విజయాలు సాధించాలని సంకల్పం చేస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేకంగా నమస్కరిస్తూ 3 తల్లులు 2 తండ్రులకు అవకాశము సమయాన్ని బట్టి దయచేసి సంక్షిప్తంగా బాల వికాస్ కేంద్రంలో మీ స్పందన, మీ పిల్లల్లో చూసిన విషయాలు, గమనించిన మార్పు కానీ దీనిపై మీ అభిప్రాయం సంక్షిప్తంగా తెలియజేయాలని 1 నిమిషంలో తండ్రులు సిద్ధంగా ఉండాలి. 2 ప్లీజ్. నమస్కారములు. నా పేరు లక్ష్మి. మాది కోడేరు మండలము, అరుపూరు గ్రామము. పెద్దలందరికీ నమస్కారం. స్వామీజీ ప్రత్యేక నమస్కారము. జాగృతి ఆదర్శ విద్యాలయ సార్ పేరు నాకు తెలిసి మేడము సార్ నమస్కారములు. మా పిల్లలు జాగృతి ఆదర్శ విద్యాలయం స్కూల్లో చేసి చాలా మార్పులు వచ్చినాయి. అరుపూరు పిల్లలు 110 మంది 120 మంది హాస్పిటల్కే వెళ్తున్నారు. సార్ వాళ్ళు ఒకసారి కాల్ చేసి ఇక్కడికి అనంతపురం సేవా సమితికి పంపించాను పిల్లల్ని అని చెప్పినారు. సరే అని నేను పంపించినాను. మాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు చాలా మార్పులు వచ్చినాయి. మా పిల్లలు చాలా స్ట్రాంగ్గా తయారైనారు. సేవా సమితిని
Praise God. పెద్దలందరికీ స్వామి గారికి నమస్కారములు. ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులకి అండ్ టీచర్స్కి, ముఖ్యంగా జాగృతి ఆదర్శ ప్రిన్సిపల్ మేడంకి అండ్ సార్ కూడా పురుషోత్తం సార్ కూడా నమస్కారాలు. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన స్కూల్ తరఫున నాకు నిజంగా చాలా హ్యాపీ. ఎందుకంటే పిల్లలకి చాలా అవసరం ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. దేవుడు అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇక్కడ దేవుడితో పాటు ఆధ్యాత్మికంగా మనం ఎలా ఎదగాలి, ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. చిన్న వయసు నుంచి నేర్చుకోవాలి. అది తల్లిదండ్రులు ఎంత చెప్పినా రాదు, అది పిల్లలకి టీచర్స్ ద్వారానే వస్తుంది. సో మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన జాగృతి ఆదర్శ స్కూల్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నా నమస్కారం. నా పేరు సంజయ్. నేను 5వ తరగతి వెళ్ళబోతున్నాను. నేను వివేకానంద బాల వికాస కేంద్రంకి వచ్చిన తర్వాత ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. మేధా సూత్రం, ఆంజనేయ దండకం, గీతా శ్లోకం, మిగతా గదంగా పాటలు నేర్చుకున్నాను. మేధా సూత్రంలో నాకు ఇష్టమైనది మయి మేధం మయి ప్రదం మయి దదాతు మయి మేధం మయి ప్రదం మయి ఇంద్రియం దదాతు మయి మేధం మయి ప్రదం మయి శూలభ్రత దదాతు. వివేకానంద వాటి కింద నాకు faith in ourselves, faith in God. This is the secret of greatness. విశ్వాసం మనపై మనకు ఆత్మవిశ్వాసం, విశ్వాసం భగవంతునిపై విశ్వాసం. ఇదే గొప్పతనానికి మూల రహస్యం. నేను వివేకానంద స్ఫూర్తితో ప్రైవేట్లో అవ్వాలనుకుంటున్నాను. తెలుగులో చెప్పావా? మాకు ఇంగ్లీష్ రాదు. ప్రధానమంత్రి అవ్వాలనుకుంటున్నాను. భారత్ మాతాకి జై. స్వామి వివేకానంద మహారాజుకి జై. వెరీ గుడ్. ఇంట్రడ్యూస్ వద్ది పరిచయం చెప్పి సారాంశంగా ఒక మాట ప్లీజ్. నా పేరు పరదేశి. ఇక్కడ హెచ్ఎల్సి కాలనీలో ఉంటాను. నేను ఇక్కడ హెచ్ఎల్సి కాలనీలో ఉంటాను. ఈ యొక్క కాన్వకేషన్ విషయంలో మా ఇద్దరు పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఇది 2వ సంవత్సరము. నేను మా ఇంట్లో చూసిన మార్పు ఏంటంటే, నా పిల్లల్లో లాస్ట్ ఇయర్ జరిగిన మార్పు వలన చాలా సంతోషంగా మన ఈ సంవత్సరం జాయిన్ చేయడం జరిగింది. అది ఆధ్యాత్మిక స్పృహ కావచ్చు, సామాజిక స్థితి కావచ్చు, వాళ్ళ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, తర్వాత సాంస్కృతిక కల్చరల్ ప్రోగ్రామ్స్, వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ ఎడ్యుకేషన్ ఇక్కడ చూస్తుంటే చాలా నాకు మార్పు వచ్చింది. ఇటువంటి మార్పు రియల్గా చెప్పాలంటే గత 6 నెలలుగా సమ్మర్ క్లాస్ ఎప్పుడు వస్తాయి కాంపిటీషన్లో మేము జాయిన్ అవ్వాలా, మేము వెళ్ళాలని ఎప్పుడు ఇంట్లో చూసుకుంటారు కాదు. సో ఇలా ఆ పిల్లల్లో మా పిల్లల్లో ఉన్న నాయకత్వ లక్షణాలు, పెద్దల ఇచ్చే రెస్పెక్ట్ బట్టి, పెద్దవాళ్ళతో ఇతరులతో మాట్లాడే విధానం చూసి నాకే మాకు చాలా చేంజ్ చూశాను మా పిల్లల్లో. ఇలాంటి ఆనందం నేను ప్రతి ఇంట్లో కోరుకోవాలంటే ఇలాంటి కాంపిటీషన్ విషయంలో చాలా స్థాపించబడి మీకు చాలామంది పిల్లలను మంచిగా తయారు చేయాలని, మంచి క్వాలిటీస్గా పెరగాలని నేను కోరుకుంటున్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా పాదాభినందనం. వచ్చిన చీఫ్ గెస్ట్గా రామారావు సార్ గారికి, అలాగే శ్రీధరమూర్తి సార్ గారికి, అలాగే శశీందర్ సార్ గారికి, శ్రీధరమూర్తి సార్ గారికి, ప్రవీణ్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నేను ఇక్కడ వంటశాలలో పాల్గొన్న వినతి మేడంకి, శిల్పత్ సార్కి, అక్కడ వంటశాలలో చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే 15 రోజులు వీళ్ళు పిల్లలు ఇక్కడ కూడేరు ఆదర్శ విద్యాలయం స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ హాస్టల్లో స్టే చేసి ఇక్కడ నైట్ ఇక్కడే పనుకొని వాళ్ళకి వసతి కల్పించేటువంటి శిల్పత్ సార్కి, వినతి మేడంకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఫుడ్ చేసే విధానంలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మేడం. ఎందుకంటే 15 రోజులు ఇది చేయాలనుకోకుండా మాకు చేసి పెట్టారు మీరు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
వేదిక అందించిన పెద్దలు రామారావు సార్కి, అట్లే రామకృష్ణ సేవా సమితి ప్రెసిడెంట్ అయిన శ్రీకృష్ణ శశి సార్ గారికి, మన అనంతపురం రామకృష్ణుడు సార్ శ్రీరమణి సార్ గారికి, ప్రవీణ్ సార్కి, ముఖ్యంగా ఈ బాల వికాస్ ఈ ప్రోగ్రాంకి కర్త బ్రహ్మాంగి మన స్వామి మహారాజ్ గారికి, అందరూ ఇక్కడికి వచ్చిన పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమానికి మొట్టమొదటిగా కొన్ని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ సమ్మర్ క్యాంప్ అనుకున్నాము, కేవలం టౌన్ అవుట్ అనుకున్నాము. చాలా మెంబర్స్ 10 మెంబర్స్ వచ్చారు. తర్వాత అవుట్ ఆఫ్ ది స్టేషన్ తీసుకుంటే మన జాగృతి ఫౌండేషన్ నుంచి పురుషోత్తం సార్, సునీషర్ మేడం గారు చాలా యాక్టివ్గా చాలా మంది పల్లెల నుంచి పిల్లలు పంపించారు. అక్కడ హాస్టల్ అకామిడేషన్ చూసుకొని చాలా ప్లాన్ వర్కౌట్ చేశాము. ఇందులో చలపతి సారు, జయపాలరెడ్డి సారు చాలా ముఖ్య పాత్ర పోషించారు సార్. టోటల్ చలపతి సారు వాళ్ళ ఫ్యామిలీ ఈ కార్యక్రమం చలపతి సారు వాళ్ళ భార్య సతీమణి గారు ఇక్కడే ఉండిపోయినారు. ఈ సమయంలో చలపతి సారు వాళ్ళకి దాంతో పాటు తను వృత్తిరీత్యా పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ సార్ ఆయన అక్కడ సమ్మర్ క్యాంప్స్ కండక్ట్ చేయాలని అక్కడ మార్నింగ్ సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉదయాన్నే ఇక్కడ యోగా నేర్పిస్తూ పిల్లలకి, మరి అక్కడ నుంచి ఆఫ్టర్నూన్ ఇక్కడికి వచ్చి ఆఫ్టర్నూన్ నుంచి రాత్రి వరకు ఇక్కడ ఉంటూ రాత్రి కూడా మహారాజ్ గారికి సేవ చేసుకుంటూ ఇక్కడే పడుకొని వాళ్ళ సతీమణిని హాస్టల్లో పిల్లల కోసం కేర్ టేకర్గా అక్కడ వదిలిపెట్టేసి వాళ్ళ పిల్లల్ని మొత్తం ఇంత బ్యాక్ బోన్గా చేసి చలపస్వామి వాళ్ళ భార్య గారు. జైపాలరెడ్డి సార్ అయితే పాపం ఆయన ఉద్యోగరీత్యా టీచర్గా ఉండి ఆయన ఆదేశంలో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇక్కడే కంటిన్యూగా ఉండి పిల్లలకి ప్రతిరోజు ఏమేమి కూరగాయలు కావాలా, వంటకి సంబంధించిన అంతా ఏ కుదరదు జైపాలరెడ్డి సార్ దగ్గర నుండి చూసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మేము వాస్తవానికి ఇక్కడ సమితిలో వాలంటీర్స్నే మేము ఇంకా ఎఫెక్టివ్గా సర్వీసెస్ వాళ్ళకి మొదటి నుంచి ఫంక్షన్స్ కంప్లీట్ అయ్యేదాకా ఇప్పటికీ వాళ్ళ సేవలు చేస్తూ ఉన్నారు. నిజంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళకి ఉన్నతాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఫంక్షన్లో చిన్నపిల్లలకి కావాల్సిన ప్రతి విషయంలోనూ మన వెంకటరెడ్డి సార్ బాగా అంటే పేరెంట్ కాస్ట్ జరిగిన ప్రతి రోజు సార్ తన టైం స్పెండ్ చేసి పిల్లలకి ఏమేమి కావాలా, మహారాజ్ గారు ఏం చెప్తే వాళ్ళ సూచన ప్రకారంగా వాళ్ళకి అసిస్టెన్స్ ఏమి లేదని చెప్పేసి ఇన్ని రోజులు చాలా బాగా చేశారు. మీరు ఇంత మంచిగా తయారవడానికి వెనకాల ఎంతో మంది కృషి ఉంది సార్. ఇవన్నీ కూడా ఎవరు డబ్బులు ఇచ్చింది లేదు, అన్నీ కూడా వాలంటీర్గా డబ్బులు డొనేట్ చేసినారు సార్. చాలా మంది ఫుడ్, రైస్ కానీ సిలిండర్స్ కానీ ఎవరు డబ్బులు రూపాయినా లేదు. మనం ఇద్దాం పిల్లలకి రైస్ ప్యాకెట్స్ ఇద్దాం, సిలిండర్స్ ఇద్దాం అని చెప్పేసి వాలంటీర్స్ గా ముందుకు వచ్చి చేసినారు. ఇవన్నీ కార్యక్రమాలు జరగడానికి బ్యాక్ ఎండ్ లో మన పురుషోత్తం సారు చాలా కృషి చేశారు. ఆయన పురుషోత్తం ఎందుకంటే కండక్ట్ చేసే టైంలో తను తీసుకున్న డిసిషన్తో గ్రామీణ ప్రాంతాల నుంచి 40 మంది దాకా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి హాస్టల్కైనా మేము రెడీ సార్ మేము చూసుకుంటామని చేసి ఆ డిసిషన్ తీసుకొని చాలా బాగా చేశారు. మేడం గారు కూడా మన శ్రీశర్ మేడం గారు కూడా తన శ్రీశర్ హెడ్ మాస్టర్ ఆఫ్ స్కూల్ ఒక వారం రోజులు ఇక్కడే స్టే చేసి మమేంద్రంగా ఉండి ఇక్కడే ఫ్యామిలీ ఉండి అన్ని చేశారు. సో థ్యాంక్ యూ. అలాగే ప్రతి ఒక్కరూ దయచేసి పేరెంట్స్కి రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ పిల్లలు ఏదైతే నేర్చుకున్నారో ఇక్కడితోనే వదిలేకోకుండా ప్రతిరోజు మహారాజు గారు చాలా చాలా మంచి మంత్రాలు కానీ లేకపోతే నడవడికల గురించి కానీ లేకపోతే భజన గురించి కానీ చేయించారు. అవి మర్చిపోకుండా మీరు అక్కడ డైలీ వాళ్ళతో ఈ కార్యక్రమం ఏదైతే జరిగిందో యాక్టివిటీస్ అక్కడ డైలీ నేర్పించగలిగితే డెఫినెట్గా వాళ్ళు మంచి వృద్ధిలోకి వస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ శిరస్సు గురించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ సేవా స్ఫూర్తిని, త్యాగ నిరతిని, అంకిత భావాన్ని ఇస్తున్నవారు
శారదామాత, రామకృష్ణులు, వివేకానందులు అని మనం ఎన్నడూ మరవకూడదు అని వినయపూర్వక విన్నపం చేస్తూ ఏమంటాం? అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యశ్చ భూతానాం అంతయేవచ. సో సేవాభావంలో అందరూ కలిస్తున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అన్ని సేవలు చేస్తున్నప్పుడు కూడా భగవద్గీతలోని శ్లోకం అహంకార విమూఢాత్మ కర్త అహమిని మన్యతే, ఆ డేంజర్ రాకుండా చూసుకోవాలని వినయపూర్వక విన్నపము, అన్యతా భావించవలనని మరి ప్రార్థన. కాబట్టి శక్తిని ఇస్తున్నారు, స్ఫూర్తిని ఇస్తున్నారు ఎవరు? భగవాన్ శ్రీరామకృష్ణుడు. పగలు రాత్రి పనిచేస్తున్నారు. ఎండల్లో ఏ విధమైన కష్టాలు వచ్చినా వాటిని ఒక స్మైల్. ఎవరి శక్తి? శారదాదేవి శక్తి, మాతృశక్తి. దేశభక్తితో తన సౌకర్యాలు, ఇల్లు అన్ని వదిలిపెట్టి మరి వదిలిపెట్టి ఇక్కడే పడుతుంది, ఇక్కడ చేస్తున్నారు. దీనికి స్ఫూర్తి ఎవరు? స్వామి వివేకానంద. ఇది ఎవరి శక్తి? శ్రీరామకృష్ణుల శక్తి. కాబట్టి అందరితో స్వామి కంచరాండ గారితో సహా ఈ వినయపూర్వక విన్నపము, ఇవన్నిటినీ చేస్తున్న వారు భగవాన్ శ్రీరామకృష్ణులు. వారిని తోడుదాం, వారిని కీర్తిద్దాం, వారిని స్థుతిద్దాం, వారిని భజన చేద్దాం అని వినయపూర్వక విన్నపం. ధన్యవాదాలు సార్. నెక్స్ట్ శ్రీ వెంకటరెడ్డి సారు. जननी रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोस्थित्वा प्रणमामि శ్రీరామకృష్ణ సేవలు తరించుకుంటున్నాను. శ్రీరామకృష్ణ సేవ చేసుకుంటున్నాను. జన్మజన్మల పుణ్యం ఉంటే తప్ప జీవితం రాలేము అని నా నమ్మకం. ఈ బాల వికాస్కి పంపిన పేరెంట్స్కి ధన్యవాదాలు. చాలా నమ్మకంతో పంపారు. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాము. ఇక్కడ మీరు చూశారు, ఒక ప్రైమ్ మినిస్టర్, ఇట్లా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చాలా ఎమోషనల్. హైదరాబాద్లో నేను 20 years అప్పుడు బాల వికాస్ చేశాను. నా బాల వికాస్ ఏజ్ పెద్దది. అక్కడ మాకు యోగా, ధ్యానం, మెడిటేషన్ అలా నేర్పించారు. ఇంగ్లీష్ కూడా అక్కడ నేర్చుకోవాలి. ఇది అక్కడ ఉన్నప్పుడు నేను అనుకున్నాను, ఇలాంటిది ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో వస్తే ఎంత బాగుంటుంది. అది 2000లో జరిగింది. 25 years తిరిగినప్పటికీ 25 years ముందుకు వచ్చాము. 20 years తర్వాత చూస్తే మన అనంతపురంలో కూడా వచ్చింది. దానికి మేము మా గురువు గారికి దండం పెట్టుకుంటున్నాం. ఇది ఒక స్ఫూర్తితో కాదు నడుస్తున్నది, శ్రీరామకృష్ణ సేవ స్ఫూర్తితో నడుస్తుంది. అమ్మ నడిపిస్తున్న సంఘటనని శారదామాత నడిపిస్తున్నారు. ఈ బాల వికాస్పై మీ అభిప్రాయం ప్లీజ్. బాల వికాస్లో పిల్లలు చాలా బాగా నేర్చుకున్నారు. నేను చూశాను, రోజు చూస్తున్నాను. హనుమాన్ దండకం అయితే చాలా బాగా చెప్పారు. తర్వాత హనుమాన్ చాలీసా కూడా నేర్చుకున్నారు. నేను 3 years నుంచి చూస్తున్నా. 3 years నుంచి వచ్చి చూడడం వల్ల నాకు తెలిసింది ఏమంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ డే చాలా అల్లరి ఉంటుంది. వెరీ క్లాస్, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే తర్వాత డెఫినెట్గా దేవికి సరైనట్టు గుర్రే మహారాజ్. తర్వాత వాళ్ళ మనసులో చాలా మార్పులు వస్తాయి. మీరు చూస్తారు, తల్లిదండ్రులు చూస్తారు, అమ్మ మీరు చూస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంత మారిపోయారు అని. మీరు చేయాల్సిందల్లా ఒకటే, రోజు అప్పుకు వాళ్ళ చేతిలో ఉందా లేదా మార్నింగ్ లేస్తాను మీకు దండం పెడుతున్నారా లేదా. పిల్లలు ఇంటికి వెళ్తాడు, మమ్మీ నాన్నకు, అమ్మ నాన్నకు కంపల్సరిగా పాద నమస్కారం చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళే ప్రత్యక్ష దైవాలు. వాళ్ళు మిమ్మల్ని భూమిపైకి తెచ్చిన మాతృ ఉదయం. సో వాళ్ళకి దండం పెడుతుంటే డెఫినెట్గా మీరు అనుకున్నది సాధిస్తారని దృఢంగా నమ్ముతున్నాను. అందులో మా అచ్యుతానంద స్వామి చాలా కష్టపడ్డారు. మేము లాస్ట్ సమ్మర్ చేసినప్పుడు స్వామికి వేడి వల్ల, అంటే ఇక్కడ కాదు వేడి వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ అవకాశం లేదు. ఇక్కడ మనకు అన్ని సమకూర్చారు గురుదేవుడు. ఆయన బాధను నేను గురువుగారు అర్థం చేసుకున్నాను, రామకృష్ణ అర్థం చేసుకున్నాను నేను అనుకుంటున్నాను. స్వామి చెప్పొద్దంటున్నారు కానీ చెప్పాను, క్షమించండి స్వామిని. మీరు డెఫినెట్గా చేసి చూస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. జై రామకృష్ణ. జై రామకృష్ణ. ఉడికిస్తారు కదా బంగాళాదుంపలు, వంకాయలు అన్ని ఇక్కడ ఉడికించేటప్పుడు అవి మెత్తలాడతాయంట.
పాత్రలు నీళ్ళు ఉంటాయి కదా, ఎక్కడ రాకుంటాయి. అందుకు బాగా వేడెక్కింది, అది ఉడికిస్తున్నాడు కదా, దానికి కారణం ఎవరు చెప్పండి పిల్లలు, కొంచెం ఆలోచించి. కింద ఉంటే అగ్ని, మంట కదా, ఆ మంటను తీసేస్తే ఎదురువాడంతా మరి ఎందుకంటే బంగాళాదుంపలు వంకాయని తక్కువ పడిపోతాయి. ఆ అగ్ని వల్ల తాము యాక్టివ్గా ఉన్నామని, అగ్ని వల్లనే తాము ఉడుకుతున్నామని, వేడెక్కుతున్నామని, పండిస్తున్నామని వాటికి స్పృహ ఉండాలి. అలాగే భగవంతుడు ఏ పేరుతోనే చెప్పండి, వెంకటేశ్వర స్వామి, సీతారాములు, ఆంజనేయ స్వామి, శ్రీరామకృష్ణులు, భగవంతుడు ఒక్కడే. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. ఆ భగవంతుడు మనకు శక్తిని ఇవ్వకపోతే, ఆ భగవంతుడు మనపై కృపాకటాక్షం కరుణించి ఈ సామర్థ్యం ఇవ్వకపోతే చేయగలమా? అది మరవకూడదని నా విన్నపము. అందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులైన శ్రీ రామారావు సారు పిల్లలకు, పెద్దలకు, తల్లిదండ్రులకు ఎంతో అనుభవం వారు జీవితంలో గడించారు. అనుభవపూర్వకమైన ఆశీర్వాదాలతో కూడిన మార్గదర్శనం చేయాలని ఒక 10 నిమిషాలు వాళ్ళు ప్రార్థిస్తున్నారు. శివాయ శివాయ శ్రీమాతే పేరు అక్షరానంద స్వామి గారికి, అలాగే మిత్రులు అందరితో స్ఫూర్తి దాతలైనటువంటి శ్రీధరమూర్తి గారికి, ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కృష్ణ గారికి, నాకు చాలా రోజుల నుంచి పరిచయం, సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ తెలిసి చాలా సంతోషమైంది. మరి ఇక్కడ జయరామ్ ఉన్నారు, ఇక్కడ జయరామ్ ఇంజనీర్. నాకు చాలా సందర్భాల్లో ఇక్కడ విశేషాలు తెలుస్తూ ఇక్కడ పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వడం తెలిసి నా దగ్గర సర్వశిక్ష అభియాన్లో ఇతర డిపార్ట్మెంట్స్లో పనిచేసేటప్పుడు నా దగ్గర పనిచేశారు జయరామ్. చాలా సిన్సియర్ ఇంజనీర్. ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వడం తెలిసి చాలా సంతోషమైంది. మరి వచ్చిన తర్వాత ఇంకా విశేషాలు, చలపతి యోగా మిత్రులు చలపతి కేశవ్ నాకు యోగాలో చాలా చిరకాలంగా పరిచయమై, యోగా అంటే ఎక్కువ ఆసక్తి ఉన్నటువంటి నాకు ఇక్కడికి రాగానే చాలా హోమ్లీ అంటాను, అంటే ఇంటికి వచ్చినట్టు ఉంది, కానీ ప్రదేశానికి వచ్చినట్టు కాదు. మా ఇల్లే పొత్తులుగా ఇక్కడ కనిపిస్తుంది. చాలా నూతనంగా తయారై అద్భుతంగా ఇటువంటి ఒక దివ్యమైన ఒక ప్రదేశం, అందులోనూ శ్రీ శారదా రామకృష్ణుల గారి యొక్క సన్నిధానం, వివేకానంద స్ఫూర్తి కేంద్రంగా దీన్ని నేను భావిస్తున్నాను. చాలా సంతోషం. ఇక్కడ నేనేమో ఇక్కడికి అక్షరానంద స్వామికి నాకు గొప్ప అనుబంధం. ఆయనే చెప్పారు పాటలు. ఆయనకు విద్యార్థిగా ఉన్నప్పుడు నాకు జూనియర్, ఆధ్యాత్మికంగా నాకు సీనియర్ అయిపోయినారు ఆయన. కాబట్టి చిన్నప్పటి నుంచినే ఆయనకు ఆ ఆసక్తి ఉంది. చిన్నప్పటి నుంచినే ఆయనకు ఒక ఆధ్యాత్మిక చింతన కొందరికి అలవడుతుంది. అది స్వామి వివేకానందకి ఎలా అలవడింది, శంకరాచార్యుల వారికి ఎలా వచ్చిందో, ఇలా మహానుభావులు కొంతమందికి చిన్నప్పుడే వస్తుంది భావన, చిరంతనంలోనే ఉంది. అది మన ఈ గడ్డలో ఉందని నేను భావిస్తున్నాను. అటువంటి ఆధ్యాత్మిక అక్కడక్కడ ఆధ్యాత్మిక పుష్పాలు కనిపిస్తుంటాయి. ఇది సహజం. ఇది ఇంకొకసారి ఎప్పుడైనా మనం దాని గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ అటువంటి నేల ఇది. అందరూ రకరకాలుగా విమర్శిస్తారు ఈ ప్రాంతాన్ని అంతా, కావచ్చు లేదా చుట్టుపక్కల ప్రాంతాలంతా రకరకాలుగా విమర్శిస్తుంటారు. ఏది ఏమైనా ఇక్కడ గొప్ప ఆధ్యాత్మిక సంపద ఇక్కడ ఉందని
వస్తుంది, ఆ స్ఫూర్తిని అందించేవాడు కావాలా. ఇటువంటి కార్యక్రమాల ద్వారా అంత గొప్ప పని జరుగుతుండడం నాకు చాలా సంతోషం వస్తుంది. మరీ ముఖ్యంగా ఈరోజు నాకు జాగృతి పాఠశాల గురించి నేను విన్నాను, కానీ ఈరోజు పురుషోత్తం గారి కాంట్రిబ్యూషన్ తెలిసిన తర్వాత నిజంగా పురుషోత్తముడే అనిపించింది. ఒక విద్యా వ్యవస్థ ఎలా ఉండాలని నేను కలగంటానో అలా వాడు చేస్తున్నానని నాకు దృఢమైపోయింది. మీ దంపతులిద్దరికీ నేను చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. more empowered to discharge more such functions and shoulder more and more responsibility to do it. It is the necessity of the day, you know. ఎక్కడైతే ఏ పశ్చిమ బెంగాల్లో అయితే స్వామివారు ఉద్భవించారో, ఎక్కడైతే రామకృష్ణులు ఉన్నారో, ఎక్కడైతే కాళికామాత ఉన్నారో అక్కడ దుస్థితిని కూడా మనం చూసాం. ఇలా దేశమంతా బహుశా వివేకానందుల వారు ఇప్పటి మన మధ్య ఉంటే అప్పటికన్నా ఎక్కువ బాధపడి ఉండేవాడు. కాబట్టి ఈ క్షణంలో మన అందరి పైన ఇంకా ఎక్కువ బాధ్యత ఉందని నేను ఫీల్ అయినాను. ఈరోజు ఇక్కడ కూర్చున్నాక నాకు మళ్ళీ ఒకసారి స్ఫురణకు వచ్చింది. వివేకానందుల వారు నా జీవితంలో చాలా చిన్నప్పుడు ప్రవేశించారు. ఒక చిన్న పుస్తకం, నేను 8వ తరగతి అలా చదువుతున్నప్పుడు మా ఇంట్లో పుస్తకాలు ఉంటే ఎందుకంటే చిన్న పుస్తకం వివేకానంద శంఖారామము అనే ఒక చిన్న పుస్తకం చదువుతుంటే ఎన్నిసార్లు చదివానో నాకు తెలియదు. నా జోబులోనే ఉండేది. ఎప్పుడు వెళ్ళినా, ఎప్పుడు ఒంటరిగా కూర్చున్నా, మా తోటకి వెళ్ళినా లేదా ఇంట్లో ఎప్పుడైనా ఆ పుస్తకం చేయడం చదవడం. బలము ఏంటిది బలం? ఆ బలం అంటే ఇదా, మహిళలంటే ఇదనా, తర్వాత ఈ యొక్క సంకల్ప బలం ఎలా ఉండాలి అని వర్ణిస్తుంటే ఒక రకంగా నాకు ఉద్దేశం కలిగి ఎవరు లేరు. అప్పుడు అర్చనానంద స్వామి లేడు నా దగ్గర, ఆయన ఇంకా చదువుకుంటున్నాడు. అలా మీలాంటి అదృష్టవంతులు నేను కాదు కాబట్టి అలా నాకు ఇటువంటి అవకాశం లేదు. నేను నిజంగా చెప్తున్నాను, మాకు ఇటువంటి అవకాశం ఉంటే బహుశా ఇంకో రకంగా జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే చిన్నప్పుడు ఒక సంకల్పాలు జరుగుతాయో, చిన్నప్పటి శిక్షణ బాగుంటుందో, ఎప్పుడైతే జాగృతి స్కూల్ లాంటి ఒక స్కూల్, ఒక ఇలాంటి ఒక ఆశ్రమం, శ్రీధర్మూర్తి లాంటి వాళ్ళు ఒక త్యాగం చేసి అందరి కోసం వాళ్ళు గట్టిగా నిలబడి ఎంతమంది తీసుకొచ్చారు. నాకు అప్పటికి అంత స్ఫూర్తి లేదు. మేము చదువుకున్నటువంటి పాఠశాలలో అప్పుడున్న ప్రాంతంలో ఏదో వాళ్ళు చేశారు. వాళ్ళు విమర్శ లేదు, నాకు ఎవరి గురించి విమర్శ లేదు. మీరు కూడా విమర్శించకూడదు. విమర్శలు అన్నీ పక్కన వెళ్ళిపోతాయి. ఎందుకు? శక్తివంతులు అయిపోయారు. మీరు చాలా శక్తివంతులు అయిపోయారు. ఎవరిని విమర్శించడం ఉండదు, ఎవరిని నెగిటివ్గా ఆలోచించేయడం ఉండదు. మరి ఏముంటుంది? మనం ఎవరి గురించి విమర్శించము, ఎవరిని తిట్టుకోము, ఎవరి గురించి బాధపడము. అది ఏముంటుంది మన మనసులో? కర్తవ్యం ఉంటుంది. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప కర్తవ్యం. మనం ఏం చేయాలి? ఆ పని చేయాలి. మనం ఏం చేయాలి? చదువుకోవాలి. మనం ఏం చేయాలి? సేవ చేయాలి. మనం ఇంకా స్ట్రాంగ్గా, ఇంకా బలంగా మనం ఎదగాలి. మనం బలహీనులు కాదు. బలహీనులు అయితే మనం స్వామి వివేకానంద స్ఫూర్తిని పొందాం కదా. అలాగే అవే స్టాప్ నాట్ ద గోల్ ఈజ్ రీచ్ కదా. బాధ్యతలు మనమే తీసుకున్నాం. అన్నీ తీసుకొని చదువుకోవాల్సిన పని లేదు. చదువుకోవాల్సిందే, ఆటలాడేటప్పుడు ఆటలాడాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే. భగవంతుడి ప్రార్థన ఉదయం కలిసి చేయాల్సిందే, ఉదయం సాయంత్రం. ఆంజనేయ స్వామి దండకం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకుంటుండే, మీలాగే చిన్న దండకాలు, 5 దండకాల పుస్తకం ఉంది, అది పెట్టుకొని పడుకునేటప్పుడు అప్పుడప్పుడు చదువుతుంటే అలా నేర్చుకున్నటువంటి పిల్లలు మరీ గుర్తొచ్చింది. చక్కగా మీ అందరి వల్ల నేను మీకు ఈరోజు థ్యాంక్స్ చెప్తున్నాను తప్ప మీరు మీ వల్ల నేను పొందాను. సంకల్పం ఎలా ఉంటుందంటే మనం ఏం కోరుకుంటే అది ఇస్తారు. బాగా వినండి, పెద్దలు కూడా వినండి. భగవత్ సంకల్పం ఎంత గొప్పదంటే మనం ఏం కోరుకుంటే అది ఇస్తారు. సమయం కాస్త మన స్పేస్ అండ్ టైం వేరు, భగవంతుడి యొక్క స్పేస్ అండ్ టైం వేరుగా ఉంటాయి. గుర్తించాలి. మన యొక్క స్పేస్ అంటే మనం కోరుకున్నారంటే అక్కడ ప్రత్యక్షమైన ఒక సినిమాలో లాగా వచ్చేది గ్యారెంటీ. మనం ఏం కోరుకుంటే సిన్సియారిటీ అన్నారు కదా మా గురువు గారు, సిన్సియారిటీ. ఆ సిన్సియారిటీ లేకపోతే ఎంత ఇబ్బంది, ఆఫుల్ అన్నారు. కాబట్టి ఆ సిన్సియారిటీ తోటి అన్ని సంకల్పాలు జరుగుతాయి. ఈరోజు ఏమైతే నా మనసులో ఏమైతే మెదులుతూ, ఏమైతే నేను పునః ఆలోచించేస్తున్నానో అన్నింటినీ చర్చ ఈరోజు వచ్చింది. అన్నింటి
ఇక్కడ అంత గొప్ప విషయాలు ఒక పరమేశ్వరుడు దేవదేవుడు దేవత అందరికీ దేవుడు ఎవరైతే ఉంటారో ఆయన పరమేశ్వరుడు అని అంటాం. ఏ పేరుతో తెచ్చుకోండి. ఇక్కడ ఎవరైనా సరే ఆ దేవుడు ఈ దేవుడు అంటే నమ్మదు. మనకు అందరు దేవుళ్ళు ఉన్నారు. అందరి దేవుళ్ళ పైన ఒక దేవదేవుడు అంటూ ఉన్నారు. అలాంటి దేవదేవుడు మనకు అన్నింటినీ ఇచ్చే ఆయన రామకృష్ణులు శారదాదేవి అయిన సూర్య చంద్రులు లాంటి వాళ్ళ ద్వారా వివేకానందం లాంటి ఒక అగ్ని కణాలను కిరణాలను మనందరికీ ప్రసరిస్తే అది ఇక్కడి దాకా చేరుకున్నాయి. ఇక్కడ ఉన్న అందరి యొక్క ధన్యవాదాలు. మరి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మనం చాలా శక్తివంతులుగా వెళ్తున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కర్తవ్యంతో వెళ్తున్నాం, ఆనందంగా వెళ్తున్నాము. ఆనందంగా లేకపోతే ఈరోజు మనం సంతోషంగా లేమంటే మనం చాలా నష్టపోయాము. మరి ఆనందం ఎందుకు లేకుండా పోతుంది మనకు? అక్కడవాడు ఏదైనా చేస్తే బాగా స్టార్ట్, ఇంకొకరు ఏదైనా మంచి డ్రెస్ చేసుకుంటే మనకు బాధ, ఇంకోటి ఎవరైనా విజయం మంచి ఏదో చేసి సాధించేశాడంటే బాధ. ఎప్పుడు ఉండకూడదు. నిజమైన ఆనందము అందరితో పంచుకోవడంలోనే ఉంది. సంతోషంగా మీరు ఎవరైనా సాధిస్తే మీరు ఇప్పుడు మీ మనసులో ఆనందం ఉంది కాబట్టి ద్వేషం లేదు, కోపం లేదు, అన్ని తీసేశారు. ఒక స్వామి వివేకానంద, అర్చనానంద స్వామి అన్ని పక్కన పెట్టేశారు. కాబట్టి సంతోషంగా సంతోషించారు. మళ్ళీ మర్చిపోతామని మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు. మళ్ళీ ఒక సంవత్సరం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ఉండాలి కాబట్టి ఏ రోజైతే మనం హ్యాపీగా లేమో ఆ రోజు మనం కోరుకున్నాం. మరి బాధలు కాగవా? కలుగుతాయి. ఇప్పుడు ఎండాకాలంలో వేడి ఉంది కదా, వేడి కలుగుతుంది. మనకు వేడి భరించాల్సిందే. ఓకే, బాధ అవుతుంది, రైట్, ఓకే, ఉండండి. ఎక్కువ కావాలనే ఉండదు, అయినప్పుడు ఉంటుంది. సంతోషం కలిగింది, ఓకే, దాన్ని తీసుకుందాం, దాన్ని స్వీకరిస్తాం. అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ భగవద్గీతలో నేర్చుకున్నారు కదా, సుఖ దుఃఖాలను శీతోష్ణాల్లాగా సమంగా మనం స్వీకరిస్తాను నేను అని అంటున్నాను, చెప్పుకుంటారు స్వామి. ఇంకా ఒక చిన్న విషయాన్ని మీతో చెప్పి నేను ముగిస్తాను. ముఖ్యంగా వివేకానంద వారు ఒక సందర్భంలో నేను మళ్ళీ ఇట్లా పునశ్చరణకు ఆయనే అవకాశం ఇస్తాను. ఎందుకంటే గురువుల యొక్క ప్రణాళిక వేరుగా ఉంటుంది. రామకృష్ణ వారి ప్రణాళిక వివేకానంద వారిని తయారు చేయడం, అలాగే గురువులు ఒక్కొక్కరిని ఒక్కొక్క దాన్ని ఎంచుకుంటారు. అది జరిగిపోతూ ఉంటుంది. ఎక్కడ వచ్చాడు వివేకానందుల గురించి ఒకసారి మీరు సమగ్రంగా చదివి రండి అని నేను ఏం చేయాలి వెంటనే అక్షరాంశ గుర్తొచ్చాను. సరే, ఆయన మరి డిస్టర్బ్ చేసి నేను ఆయన వివేకానంద గురించి నాకు కావాల పుస్తకాలు వద్దని నేను ఏం చేశాను, సామ్వేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనంలో వివేకానందుల గురించి ఒక 6 రోజులేమో చెప్పినట్టు నాకు అంత ఉన్నది. ఒక మహాభారతమో రామాయణమో చెప్పినంత సమగ్రంగా చెప్పాను. నాకు ఒక రోజులో సరిపోలేదు. జస్ట్ అలా విని చెప్దాము అనుకున్నాను. దాన్ని కాదు, వింటూ ఉంటే ఆయన యొక్క కాంట్రిబ్యూషన్స్ ఆయన పడిన కష్టము అవన్నీ వింటుంటే ఈరోజు మనకు కనిపించే వివేకానంద చాలా వీర గంభీరులాగా మనకు కనిపిస్తారు. ఆ మేకింగ్ ఉందే, ఆ కష్టము, ఆయన పడిన తపన, తినకుండా ఉపవాసం ఉన్నటువంటి సందర్భాలు, ప్రపంచం కోసం, ప్రజల కోసం, జీవుల కోసం పడినటువంటి తాపత్రయము అవన్నీ వింటూ ఉంటే గొప్పపడినది. నోట్స్ రాస్తున్నామా రాస్తున్నాను, ఎక్కడ మర్చిపోతామో అని నోట్స్ రాసుకుంటూ కూర్చున్నాను నేను. అని అంత గొప్పగా అంటే అదే వివేకానంద మన జాతి పుణ్యం చేస్తుంది. ఏ రోజు అయితే మనం ఇంకా బానిసత్వంలోంచి బయటపడలేదు, ఏ రోజైతే మనం ఇంకా మనకు స్వతంత్రము అనేటువంటిది, స్వేచ్ఛ అనేటువంటిది పూర్తిగా అవగాహన కూడా రానప్పుడే ఆయన ఆ బీజాలు ఇక్కడ నాటాడు భారతదేశంలో. మర్చిపోకూడదు. అందుకే ఆయన ఇప్పటికీ భారతదేశాన్ని విశ్వగురు అని ప్రకటించినటువంటి ఒక శక్తి ఆయన స్ఫూర్తి మనందరికీ కావాలి. కంటిన్యూస్గా మనం తీసుకోవాలి. ఆయన యోగ విద్యను కూడా చెప్పాడు, ధ్యాన యోగాన్ని చెప్పాడు, పతంజలి యోగ సూత్రాలకు భాష్యం రాశాడు. సో అందువల్ల నేను ఒక చిన్న ప్రక్రియతో నేను ముగించాలనుకుంటున్నాను. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా దయచేసి ఒక 5 నిమిషాలు నాతో గడపండి. మీరు నేను చెప్పిన సూచనలు పాటించండి. కాసేపు మీ అందరికీ ఇది కూడా మీరు పాటించాలని, ఎందుకంటే నేను నచ్చినంత నేనే ఇచ్చేయాలి కదా. ఎవరికి ఏదో మాటలు చెప్పి మీరు చెప్పి సార్లు తీసుకొని మా దర్శనం అయితే శ్రీధరమూర్తి గారు కలిసాలని మంచి మెంబర్స్ కలిసాలని అనుకోకపోతే నాకు
ఉపయోగం లేదు కాబట్టి ఐ వాంట్ టు గివ్ యూ సంథింగ్. ప్లీజ్ సిట్ స్ట్రైట్ ఆల్ ఆఫ్ యూ. అందరూ కొంచెం స్ట్రైట్గా కూర్చోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడైతే కొంచెం సాధన కూర్చుంటారు కాబట్టి స్ట్రైట్గా కూర్చోండి. స్ట్రైట్నెస్ ఎలా ఉండాలి? శరీరానికి బిగుపు ఉండకూడదు, శరీరానికి ఒక బలోపేతం కాదు, సహజమైనటువంటి స్థితిలో స్ట్రైట్గా కూర్చోవాలి. స్ట్రైట్గా కూర్చున్న తర్వాత కళ్ళు మూసుకోండి, ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి దయచేసి. మీరు విన్న మీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కళ్ళు మూసుకో. విజువలైజ్. మీరు ఇంతవరకు అయిన అన్నిటిని సంపూర్ణంగా లోనికి స్వీకరించండి. ఈ 15 రోజుల యొక్క మీ ఎక్స్పీరియన్స్, మీ యొక్క కార్యక్రమాలు అన్ని సంపూర్ణంగా లోనికి తీసుకొని ఒకసారి నిదానంగా శ్వాసించండి, వదలండి, బాగా గాలి తీసుకోండి, నిదానంగా వదలండి, మరి సంపూర్ణంగా లోనికి తీసుకోండి, సంపూర్ణంగా వదలండి, రిలాక్స్డ్గా చేయండి, కంటిన్యూ చేయండి, నిదానంగా తీసుకోండి, అలా వదలండి. ఇక్కడ నుంచి ఒక్కసారి కళ్ళు వేయండి, కళ్ళు తెరవండి దయచేసి. ఇక్కడ నేను ఒక 3 టెక్నిక్స్ దయచేసి రోజు పాటించండి. ముఖ్యంగా పెద్దలకు, పిల్లలకు మీకు ఆల్రెడీ ఎలర్జీ ఉంటుంది, మీరు చేస్తే మంచిది. యోగా నేర్చుకున్నారు కాబట్టి చాలా మంది యోగా మాస్టర్ కాబట్టి నేను మీకు చెప్పాల్సిన పని లేదు. ఒక 3 టెక్నిక్స్ చిన్నవి నేను నేర్పిస్తాను, దయచేసి వాటిని పాటించండి. పెద్దలు మీరు వినండి, నేను చాలా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను, కొన్ని 100,000 కేసులు చూసిన తర్వాత చెప్తున్నాను. దయచేసి దీన్ని పాటించండి. చేతులు ఇలా పట్టుకోండి, కింద పట్టండి, ఇలా చేతులు ఇన్హేల్ చేస్తూ ముందుకు పెట్టండి, ఊపిరి తీసుకుంటూ ముందుకు పెట్టండి, ఎక్సేల్ వదలండి, తీసుకోండి, వదలండి, తీసుకోండి, వదలండి, తీసుకోండి, వదలండి, తీసుకోండి, వదలండి, కొంచెం పైన పెట్టుకోండి, ఎద దగ్గర పై కొంచెం ఎద దగ్గర పెట్టుకోండి, శ్వాస తీసుకుంటూ పైన పెట్టండి, చేస్తూ ముదురు దగ్గరికి కాదు, ముదురు వెనకండి. అగైన్ 1 2 3 ఎక్సేల్ 1 2 ఇన్హేల్ 1 2 3 ఎక్సేల్ 1 2 3 ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్. పెట్టండి, మరి ఇన్హేల్ ఎక్సేల్ inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. चलो धीरे धीरे चलते आया माने नीचे नहीं थोड़ा पकड़ लेना पड़ना इधर लगेगा नीचे का ना किंतु पकड़ మీరు శ్వాస తీసుకున్నప్పుడు పెద్దలు గమనించండి, శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట ఎప్పుడైతే ముందుకు వెనక్కి కదులుతుందో అది మంచి శ్వాస. శ్వాస తీసుకున్నప్పుడు ఎప్పుడైతే చాలామంది శ్వాస పైగా ఉంటుంది, మనం ఉన్న టెన్షన్ వల్ల మనం శ్వాస కూడా తీసుకోవడం. ఇది ప్రపంచంలోని ఈ లంగ్స్కి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ తెలిసింది. దీన్ని ఋషులు ఏ రోజో తెలుసుకున్నారు, మనకు దాన్ని అందించాలి. ఇక్కడ చేపెట్టుకోండి, ఇన్హేల్ ఎక్సేల్. ఇంకా నేను సో అంటాను, కమ్మగా వదలాలి. సో నేను అంటాను సో కలుసుకో మొత్తం ముందుగా సో
ప్రశాంతంగా ఉండండి. కళ్ళు మూసుకోండి, దయచేసి కళ్ళు మూసుకోండి. మీరు ఎంజాయ్. మీలో ఈ చిన్న ప్రక్రియల వల్ల కొంత శక్తి ఉంటుంది. ఆల్రెడీ గురువుల యొక్క ఆశీర్వాదం అన్నీ నిండి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి రేణువు కూడా ఈరోజు చాలా శక్తివంతమైంది. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. కాసేపు శ్వాసను కొంచెం గమనించండి. శ్వాస లోపలికి వెళ్ళే శ్వాసను సో అనుకోండి. బయటకు వచ్చేటప్పుడు చేతులు మామూలుగా ఉంచండి. చేతులు ధ్యాన స్థితిలో మీరు ధ్యానంలో గురువు గారు ఎలా చెప్పించుంటారో అలా ధ్యానంలో పెట్టండి. సో సో అన్నప్పుడు లోకి తీసుకోవాలి. హామ్ అన్నప్పుడు బయటకు వెళ్ళాలి. సో ఎక్కడో కూర్చోండి. సో సో మంత్రం కాదు ఇది. శ్వాస లోనికి వెళ్ళినప్పుడు సో, బయటకు వచ్చినప్పుడు హామ్. సో అలాగే గమనిస్తూ ఉండండి. నా మాటలు వినిపిస్తే వినిపించవచ్చు, వినిపించకపోయినా పర్లేదు. మీరు గమనిస్తుండండి మీ శ్వాసం. సో అంటూ గమనిస్తుండండి. ఆలోచనలు వస్తాయి, నిద్ర వచ్చినట్టు అవుతుంది. ఇది శరీరానికి చాలా సహజం. ఇది అలా ఆలోచనలు వచ్చేస్తాయి. చూడండి ఎంత స్ట్రెస్ ఉందో లోపల, అలా బయటికి వెళ్ళిపోతుందో అదంతా నిద్ర వచ్చినట్టు అయిపోతుందో. ఒక్కసారిగా బాగా యాక్టివ్గా ఉన్నవాళ్ళు శరీరం అంత రిలాక్స్ అవుతుంది. ఎంత రిలాక్స్ అయితే శరీరం అంత ఆరోగ్యం. శ్వాస నేను చెప్పినటువంటి ఈ శ్వాస మీరు పుట్టినప్పుడు మీతో పాటు వచ్చినటువంటి శ్వాస చిట్ట చివరి వరకు మనతో ఉండే ఈ శ్వాసే పరమహంస, శ్వాసే పరమాత్మ, శ్వాసే రామకృష్ణ పరమహంస. అందుకే హంస అన్నాము, సోహం అన్నాము. సోహం తిప్పేస్తే అది హంస అవుతుంది. అందుకే ఆయన పరమహంస అని పేరు వచ్చింది. అంతటి విశేషమైనటువంటిది ఈ ప్రక్రియ. దీన్ని మీరు అందరూ ఆచరిస్తూ ఇలాగ రోజు కొంతసేపు నేను చెప్పినటువంటి ఈ చిన్న ఎక్సర్సైజ్ చేయండి. చేస్తూ మీరు దీన్ని కాసేపు అనుభవించండి. మీ ప్రార్థన అన్ని అయిన తర్వాత పడుకునేటప్పుడు కూడా చేయొచ్చు. మీరు ఇలాగా చేసి ఈ జీవితాల్లో మార్పును మీరే గమనిస్తారు. జయ రామకృష్ణ. కాలు తీయండి, కాలు తీయండి. దీని వెనకాల యోగ మాస్టర్లకు చాలా విషయాలు తెలుసుంటాయి. ఇంకా ఇది చాలా అత్యంత సూక్ష్మమైనటువంటిది, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈరోజు మరి ఇవేమైతే నేను చెప్పానో ఇవి ఒక నెల రోజులు చేయండి. నెల రోజులు చేస్తే మీలో ఎన్ని మార్పులు కలుగుతాయో మీరే చూస్తారు. బాగుందా? తేడా ఉందా? ముందుకు మనం మొదలు పెట్టినందుకు నిద్ర వచ్చింది కదా బ్రహ్మాండంగా. మరి రచవాద సోమ మాట్లాడితే ఉత్తేజం వస్తుంది, నేను మాట్లాడితే నిద్ర వస్తుంది. ధ్యానం లేని జీవితం అది అలా కోల్పోతాం మనం. ఆనందంగా లేని జీవితం మనకు వద్దు, ధ్యానం లేని జీవితం మనకు వద్దు, యోగా లేని జీవితం మనకు వద్దు, భక్తి లేని జీవితం మనకు వద్దు, స్ఫూర్తి లేని జీవితం మనకు వద్దు. అది ఒక మంచి జన్మ కాదు. ఒక జంతువులాగా బతకాలి, మన మనుషుల్లాగా బతకాలి, తేజంగా బతకాలి, వాళ్ళకి సహాయం చేస్తూ బతకాలి. ఇలాగా ఉన్నతంగా వెళ్ళాలి. మీరు ప్రతిరోజు చేయండి. పెద్దవాళ్ళు ముఖ్యంగా అమ్మ స్త్రీలు నేను చెప్పినటువంటిది చాలా విశేషమైనది. ఇది మళ్ళీ ఇంకెప్పుడైనా మా సిద్ధమూర్తి గారి అవకాశం మీకు నేను కొన్ని వేల మందితో ఇది చేయించి నా ఎక్స్పీరియన్స్ తోటి మాట్లాడుతున్నాను. మీకు ఉన్నటువంటి 20 నెలల తర్వాత ఎప్పుడైనా మీరు శ్రీధర్మూర్తి గారికి ఎవరి ద్వారా నాకు తెలియజేయండి. చాలా రకాలైన రోగాలు తగ్గిపోతాయమ్మా. విల్ బి మోర్ హెల్తీ. అది రామకృష్ణ వారు నాతో ఈరోజు చేయించినటువంటి తప్ప ఇది ఆ స్ఫూర్తి కలిగింది. లేకపోతే నేను ఇటువంటి పనులను నాకు పెద్దగా తెలియదు. ఇటువంటివి లేదు. మా కేశవమూర్తి వాళ్ళు ఆ జనపతో ఇంకో చూసుకుంటారు. ఇవి చాలా ధన్యవాదాలు అయ్యా. ఈరోజు ఒక బాధ్యతగా ఇక్కడ నుంచి నేను వెళ్తున్నాను. బాధ్యత ఏమిటంటే వివేకానంద గారు ఏవైతే మనకు అందించారో, ఏ అగ్ని కణాలనైతే ఆయన అందించారో, ఏ కిరణాలనైతే మనకు ఇచ్చారో వాటిని ధరించి వాటిని స్వీకరించి మీ అందరి స్ఫూర్తితో నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను.
మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మనం ఏం చేయగలుగుతామో సొసైటీకి అది చేయని నాడు, ధర్మానికి మనం నిలబడిన నాడు ధర్మ గ్లాని జరుగుతుంది. భారతదేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. భారతదేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. భారతదేశం బాధపడితే ప్రపంచమంతా బాధపడుతుంది. ఇది మనం చెప్పిన మాట కాదు. ఋషులు మునులు ఇక్కడ కొన్ని వేల లక్షల సంవత్సరాలుగా జరిగినటువంటి అందులో పుట్టుకొచ్చినటువంటి తప్ప ఇదేదో మన కోసం ఇదేదో అయిపోయిన మాటగా చెప్పే మాటలు కాదు. దీన్ని బలంగా నమ్మండి. ఎక్కడైతే నమ్మకం ఉంటుందో ఫెయిత్ అని చెప్పారు వివేకానందలో. అత్యద్భుతమైనటువంటి ఫెయిత్లో నుంచినే అత్యంత గొప్పదైన నిర్మాణాలు జరుగుతాయని నాకు ఈ అవకాశం ఇచ్చిన అర్చనానంద స్వామి గారికి, శ్రీధరమూర్తి గారికి, మరి పెద్దలకు, ఈ కమిటీ మెంబర్స్కు, మరీ ముఖ్యంగా రామకృష్ణ పరమహంస వారికి, శారదమాతకు, అలాగే నాకు ఆరాధ్యమైనటువంటి ఆంజనేయుల వారికి, ఆంజనేయుడు వివేకానంద వేరే నేను అనుకోను. నేను ఎందుకు శ్వాస చెప్పాను, ఆ శ్వాస ఆయన వాయుపుత్రుడు. చూడండి, ఋషులు మా ఊరికి ఇవ్వలేదు. అందుకే నేను అంటాను, మా సనాతన ధర్మం చాలా గొప్పదండి. మా ధర్మం ఆయన వాయుపుత్రుడు, ఆయన వాయువు ప్రతిరూపం. వాయువు ఎంత శక్తివంతులో మీరు తెలుస్తారు. మీరు నేను చెప్పే ప్రాణాయామం చేయండి, లేకపోతే నేను చెప్పే ప్రాక్టీసెస్ చేయండి, మీకేం అర్థమవుతుంది. ఆయన ద్వారా, ఆంజనేయుడి ద్వారా అత్యంత దృఢమైనటువంటి శరీరాన్ని, ప్రాణశక్తిని పొందండి. వివేకానందుల ద్వారా అత్యంత శక్తివంతమైన స్ఫూర్తిని పొందండి. పరమహంస రామకృష్ణ పరమహంస బాటలో దేశాన్ని ముందుకు నడిపిస్తూ మీరు కూడా ముందుకు నడవాలని నేను కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.